ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. స్ట్రైట్గా కూర్చొని చిన్ముద్రలో ఉండండి. ఐస్ క్లోజ్ చేయండి. ఫస్ట్ 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ చేయాలి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నేను 4 నెంబర్ కౌంట్ చేసినప్పుడు బ్రీతింగ్ చేయండి. 7 నెంబర్ కౌంట్ చేసినప్పుడు హోల్డ్ చేయండి. 8 నెంబర్ కౌంట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. అలా మీరు 5 టైమ్స్ ఇది ఫాలో అవ్వాలి. ఓకే, స్టార్ట్. బ్రీత్ ఇన్ 1 2 3 4. హోల్డ్ 1 2 3 4 5 6 7. Breathe out 1 2 3 4 5 6 7 8. Again breathe in 1 2 3 4. Hold 1 2 3 4 5 6 7. Breathe out 1 2 3 4 5 6 7 8. Breathe in 1 2 3 4. Hold 1 2 3 4 5 6 7. Breathe out 1 2 3 4 5 6 7 8. Again breathe in 1 2 3 4. Again hold 1 2 3 4 5 6 7. Breathe out 1 2 3 4 5 6 7 8. మళ్ళీ బ్రీత్ ఇన్ 1 2 3 4. Again hold 1 2 3 4 5 6 7. Again breathe out 1 2 3 4 5 6 7 8. Now relax, relax, relax. You feel relax. ఇప్పుడు చిన్ముద్ర నుంచి నార్మల్ పొజిషన్కి వచ్చేసి మీ హ్యాండ్స్ 5 సెకండ్స్ ఆపకుండా ఫాస్ట్గా వెచ్చదనం వచ్చే వరకు రబ్ చేయండి. ఫాస్ట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, ఫాస్ట్. ఇప్పుడు మీ హ్యాండ్స్ మీ ఫేస్ మీద ఉంచి స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. ఐస్ ఓపెన్ చేసిన తర్వాత స్మైల్ చేయండి. స్మైల్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, వీడియోస్ కంపల్సరీ ఆన్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనీకి సంబంధించి ఏదైతే మనం నెగిటివ్ నిరంతరం థాట్స్ రూపంలో, ఎమోషన్ రూపంలో క్యారీ చేస్తూనే ఉన్నాం, అదే నెగిటివ్ ఎనర్జీని ఇంకా 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 క్రియేట్ చేసుకుంటూనే ఉన్నాం. సో దాన్ని మనము రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినప్పుడే మనం మనీని ఆకర్షించే ఫ్రీక్వెన్సీలోకి రాగలుగుతాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. జస్ట్ 1 minute మేడం. ఇప్పుడు ఓకేనా నా వాయిస్? వాయిస్ ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ని చూసినప్పుడు ఒక వ్యక్తి మాత్రము వెయిట్ని మోస్తున్నాడు.
ఇంకొక వ్యక్తికి ఎలాంటి వెయిట్ లేదు, ఏ వెయిట్ తను క్యారీ చేయలేదు. సో ఇక్కడ వీళ్ళిద్దరికి పైన ఏదైతే మనీ మూట ఉందో ఆ మనీ ఆ బ్యాగ్ని తీసుకోవడానికి సో వీళ్ళిద్దరికి పోటీ పెట్టినప్పుడు ఎవరు ముందు వెళ్ళి ఆ మనీ బ్యాగ్ని తీసుకోగలుగుతారు? చాట్ చేయండి. ఖాళీగా ఉన్నావా? చెప్పండి మేడం. ఖాళీగా ఎవరు ముందు మనీ బ్యాగ్ని తీసుకోగలుగుతారు? ఆల్రెడీ చేసే వ్యక్తి లేకపోతే ఎంటీగా ఉన్న వ్యక్తి, హ్యాపీగా ఉన్న వ్యక్తి? ఎంటీ హ్యాండ్స్ తో ఉన్న అతను. ఎస్. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే ఈ వెయిట్ని క్యారీ చేస్తున్నాడో ఈ వ్యక్తి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎమోషన్స్ ఇదే క్యారీ చేస్తున్నాడు. ఓకేనా? అది క్యారీ చేస్తున్నప్పుడు మనీని అందుకోవడానికి సో తనకి వీలు కాదు. కానీ ఇటు సైడ్ ఉన్న వ్యక్తి పాజిటివ్గా హ్యాపీగా ఉన్నాడు. సో ఈజీగా మనీ బ్యాగ్ని తీసుకోవడానికి రీచ్ అవుతాడు. అలానే మనం ఏదైతే మనీకి సంబంధించి నెగిటివ్ ఎమోషన్ థాట్స్ నిరంతరం మనలో నింపుకొని ఉన్నామో, ఆ వెయిట్ని నింపుకొని ఉన్నామో, అందుకనే మనము ఈ మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. ఓకేనా? సో కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్, ఆ ఎనర్జీ అంతా మొత్తం పూర్తిగా క్లియర్ చేయాలి అంటే దానికి సో ఒకటే మన దగ్గర ఉంది పవర్ఫుల్ ఆయుధం, హోఓపనపోనో. ఓకేనా? సో మరి ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ పిక్చర్ చూసినప్పుడు సీ దిస్ పిక్చర్. ఒక సైడ్ ఏమో తాళం ఉంది, లాక్ వేసేసాం డోర్. ఒక సైడ్ బంచ్ ఆఫ్ కీస్ హ్యాండ్లో ఉన్నాయి. ఓకేనా? సో మరి ఇప్పుడు ఈ తాళం ఓపెన్ చేయాలి అంటే దానికి సరిపడ కీతోనే మనం ఓపెన్ చేయగలం కదా? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎస్ మ్యామ్. దానికి సూటబుల్ అయ్యే కీతోనే మనము అది ఓపెన్ చేయగలం. సో కానీ ఇక్కడ ఏం చేసామంటే మనకు తెలియదు, కరెక్ట్ కీ ఏంటి అనేది తెలియదు. సో ఈ అన్నీ కూడా చెక్ చేస్తున్నాం. అంటే అక్కడ ఏం చేస్తున్నాం, టైము అండ్ ఎనర్జీ వేస్ట్ అయ్యింది. ఎందుకు అంటే ఈ తాళంకి మ్యాచ్ అయ్యే కీ మనకు తెలియదు కాబట్టి. అలానే మనం కూడా డబ్బు రావాలి, డబ్బు నేను అట్రాక్ట్ చేయాలి, డబ్బు నేను సంపాదించగలుగుతాను, ఏదైనా సరే నేను ఇన్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ నాకు ఇన్కమ్ అనేది గ్రో అవుతుంది. సో ఇలాంటి పాజిటివ్ కీస్ కాకుండా నెగిటివ్ కీతో మనము డబ్బు ద్వారాలు తెరుచుకోవాలని ట్రై చేస్తున్నాం. సో కానీ అది పాసిబుల్ అవ్వట్లేదు అంటే మనము అక్కడ కరెక్ట్ సూటబుల్ కీని యూజ్ చేయలేదు. ఆల్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ అనే కీతో సో డబ్బు అనే తాళంని మనం ఓపెన్ చేయడానికి అక్కడ మనం ఎప్పుడైతే ట్రై చేసామో సో అక్కడ ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి మనీకి సంబంధించి ఆల్వేస్ పాజిటివ్ థాట్స్, ఎమోషన్ అదే ఎనర్జీలో ఉన్నప్పుడు కరెక్ట్గా మనకు ఆ డబ్బు ద్వారాలు అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? మరి ఇప్పుడు నేను పాజిటివ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇది మనందరి క్వశ్చన్. ఎస్ ఆర్ నో? పాజిటివ్గా నేను ఉండాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇది మన క్వశ్చన్స్. కానీ పాజిటివ్గా ఉండాలి అంటే ఏం చేయాలి, ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన హ్యాపీని ఎందుకు ఉండలేకపోతున్నామంటే పాజిటివ్గా హ్యాపీగా మన హ్యాపీని అంతా తీసుకొని వెళ్ళి ఇంకొకరి చేతిలో పెడుతున్నాం. ఇది రీజన్. అర్థమైంది కదా? అంటే
ఇప్పుడు మనకు డబ్బు కావాలి. డబ్బుకు సంబంధించి ఇప్పుడు నాకు ఒక 50,000 మనీ నాకు వస్తే నేను హ్యాపీగా ఉంటా. అంటే నేనేంటి నా హ్యాపీని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నా? 50,000 మనీ దగ్గర పెడుతున్నా. లేదు అంటే సో నేను ఒక మంచి హౌస్ కట్టుకుంటే అప్పుడు నేను హ్యాపీగా ఉంటా. ఓకేనా? ఇలా ఇలా ఒక్కొక్కరము ఒక్కొక్క విధంగా మన హ్యాపీని ఒకరి దగ్గర పెడుతున్నాం. సో అప్పుడు మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం. ఇంకా కొంతమంది ఏంటంటే నేను లేకపోతే నాకు పలానా జాబ్ అనుకున్నాను కదా! సో ఆ జాబ్ వస్తే నేను హ్యాపీగా ఉంటా. లేకపోతే మా అమ్మాయి మ్యారేజ్ అనుకున్నాం. మ్యారేజ్ ఫిక్స్ అయితే సో అంతా మంచిగా జరిగితే నేను హ్యాపీగా ఉంటా. లేదు అంటే మా హస్బెండ్ నేను చెప్పిన మాట వింటే నేనప్పుడు చాలా హ్యాపీగా ఉంటా. అంటే రకరకాలుగా మన హ్యాపీని తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నాం. ఓకే. ఇప్పుడు 50,000 డబ్బు వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను అనుకున్న తర్వాత 50,000 రీచ్ అవుతాము. అయిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటాను? ఈసారి నాకు 1,00,000 2,00,000 వస్తే అప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఉంటా. అంటే మన హ్యాపీని పోస్ట్‌పోన్ చేస్తున్నాం. ఎక్కడో పెడుతున్నాం. సో అందుకే మనం పాజిటివ్‌గా ఉండలేకపోతున్నాం. సో కాబట్టి ఆల్వేస్ నేను పాజిటివ్‌గా ఉంటాను. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఎలా అనుకుంటాం మనం జాబ్ చేస్తున్నా ఏదైనా బిజినెస్ చేస్తున్నా వీకెండ్ వస్తే నేను హ్యాపీ. అంటే సాటర్డే కానీ సండే కానీ వస్తే నేను హ్యాపీగా ఉంటా. అంటే మనం అక్కడ మైండ్ సెట్ అంటే అలా చేస్తున్నాం. నేను ఇలా ఉంటే హ్యాపీగా ఉంటా. ఇంకా వీకెండ్ వస్తేనే నేను హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్‌తో అంటే ఆ మైండ్ సెట్ అలా క్రియేట్ చేసుకుంటున్నాం. సో అందువల్ల ఏమవుతుందంటే ఆల్వేస్ నెగిటివ్ ఎనర్జీ ఇంకా మనం క్రియేట్ చేస్తున్నాం తెలియకుండానే. అలా కాకుండా ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ మనం పాజిటివ్ని బిల్డ్ చేస్తూ ఉంటే గన అప్పుడు మనకు మనీని అట్రాక్టింగ్ చేసే ఎనర్జీ అనేది పెరుగుతుంది. మేనిఫెస్టేషన్ చేసుకోగలిగే ఆ శక్తి అనేది మనకు వస్తుంది. సో కాబట్టి ఇక నుంచి ఒక దాని మీద మనం హ్యాపీ పెట్టడం అనేది స్టాప్ చేయాలి. పోస్ట్‌పోన్ చేయడం స్టాప్ చేయాలి. ఓకేనా? సో ఒక అఫర్మేషన్ మీరు ఫాలో అవ్వండి. ప్రతిరోజు మిర్రర్‌లో ఇది రాసుకోండి ఒకసారి. నేను నా జీవితంలోకి నిరంతరం పాజిటివ్స్‌ని మాత్రమే ఆహ్వానిస్తున్నాను. యెస్. ఈ అఫర్మేషన్‌ని మీరు మార్నింగ్ కానీ లేదా నైట్ కానీ మిర్రర్‌లో మీరు అఫర్మ్ చేయండి. చేసేటప్పుడు మీ ఫీల్ ఆ కాన్ఫిడెన్స్ అంతా కూడా మీరు మీ ఫేస్‌లో అబ్జర్వ్ చేస్తూ అంత ఎఫెక్టివ్‌గా మీరు అఫర్మేషన్ అనేది ఫాలో అవ్వండి. ఎప్పుడైతే ఈ అఫర్మేషన్ చెప్పామో ఇక్కడ ఏంటంటే నేను నా జీవితంలోకి నిరంతరం పాజిటివ్స్‌ని మాత్రమే ఆహ్వానిస్తున్నాను. నిరంతరం అంటే ఎల్లప్పుడూ. ఓకేనా? ఈ అఫర్మేషన్‌ని రాసి మీరు డైలీ 11 టైమ్స్ కానీ అలా మీ ఇష్టం 11 టైమ్స్ ఆర్ 6 టైమ్స్ కానీ 5 టైమ్స్ మీరు ఎన్నిసార్లు అనేది కాకుండా ఎంత ఎఫెక్టివ్‌గా ఫీల్‌గా మనం చెప్పాము అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మీరు ఫాలో అవ్వండి. ఇది నోట్ చేసుకోండి ఈ అఫర్మేషన్. నేను నా జీవితంలోకి నిరంతరం పాజిటివ్స్‌ని మాత్రమే ఆహ్వానిస్తున్నాను. యెస్. వెల్కమ్ చెప్తున్నాను. యెస్ అనేది ఎందుకు అంటే ఫస్ట్ మన ఇన్నర్ చైల్డ్ యాక్సెప్ట్ చెయ్యదు. నేను నా జీవితంలోకి నిరంతరం పాజిటివ్స్‌ని మాత్రమే ఆహ్వానిస్తున్నాను అన్నప్పుడు కొద్ది రోజులు కొంచెం నెగెటివ్ థాట్స్ రిపీట్ అవ్వడం కానీ జరిగే ఛాన్స్ ఉంటది. సో ఎప్పుడైతే
చివరి ఎండ్లో ఎస్ అని కాన్ఫిడెంట్ చెప్పామో సో అది నిజము అన్నట్లు అంత కాన్ఫిడెంట్ అంటే మనం ఇన్నర్ చైల్డ్ని అక్కడ అది ట్రూ అని చెప్తున్నాం అంత ఎఫెక్టివ్గా చెప్పడం కోసమే ఎస్ అంటాం లాస్ట్లో. ఇది నిజం, ఇది నిజం అన్నట్లుగా కాన్ఫిడెంట్గా చెప్తాం. ఓకేనా? ఈ అఫర్మేషన్ని మీరు ఫాలో అవ్వండి. కంప్లీట్ అయ్యిందా? నోట్ చేశారా? ఇది రాయాలా మేము చదవాలా? మీరు నోట్ చేసుకోండి నోట్బుక్లో. ప్రతిరోజు మిర్రర్ వర్క్ చేయండి. ఓకే. ఓకే. ఓకే, కంప్లీట్ అయిందా? ఎస్ అని చాట్ చేయండి. నేను నా జీవితంలోకి నిరంతరం పాజిటివ్స్ని మాత్రమే ఆహ్వానిస్తున్నాను. ఎస్. ఓకే మ్యామ్. ఓకే, ఆల్ ఆర్ కంప్లీట్. ఓకే, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు ఎస్ మేడం. కంప్లీట్ కాలేదా మేడం? అయ్యిందా? అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు మీరు మీ దగ్గర ఎంత ఉంటే అంత ఏ నోట్ అయినా ఓకే తీసుకోండి. మనీ నోట్ తీసుకొని ఇప్పుడు మనం మనీకి ఎలా హోపోనోపోనో చెప్పాలి అనేది నేను ఎలా అయితే సెంటెన్స్ చెప్తున్నానో అవి మీరు మనసులో విత్ ఫీల్తో చెప్పండి. ఓకేనా? టేక్ ఎనీ వన్ మనీ నోట్. మేడం రాసుకోవాలనా? లేదు మేడం, అంటే జస్ట్ ఇప్పుడు మీరు చెప్పాలి. నేను సెంటెన్స్ చెప్తాను కదా, అవి మీరు ఫీల్ అవుతూ ఇన్ని రోజుల నుంచి నేను మనీ పట్ల ఈ విధంగా ఉన్నట్లయితే నేను క్షమాపణ అడుగుతున్నానని కొన్ని సెంటెన్స్ మనము చెప్తాం. అప్పుడు ఓకే ఓకే ఫీల్ వస్తుంది. మనం ఏ మిస్టేక్ చేసామో అప్పుడు మనకు అంటే తర్వాత మీకు అంటే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. నేను ఏ సెంటెన్స్ చెప్తున్నానో అది ఫీల్తో చెప్పండి. ఏదో ఒక మనీ నోట్ తీసుకోండి. ఫస్ట్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లో మీరు ఉంచి ఇలా పట్టుకొని మీరు ఐస్ క్లోజ్ చేసి ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఆ సెంటెన్స్ మీరు పలకండి. క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. ఎస్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి ఒక 2 times. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మీ హ్యాండ్లో ఏదైతే మనీ ఉందో అది మీరు మీ హ్యాండ్తో ఇలా టచ్ చేస్తున్నారు కదా, ఆ స్పర్శ అది ఫీల్ అవ్వండి. ఆ మనీ నోటు మీరు ఫీల్ అవుతూ మనీ మీ ముందు ఉన్నట్లు ఆ పిక్చర్ని మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ మీ మనస్ఫూర్తిగా మనీకి క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ యూనివర్స్కి మీ మనసులో చెప్పండి. నేను చెప్పే సెంటెన్స్ ప్రతి ఒక్కటి మీ మనసులో విత్ ఫీల్తో చెప్పండి. డియర్ యూనివర్స్, ఐ am సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంకొకసారి చెప్పండి యూనివర్స్కి. డియర్ యూనివర్స్, ఐ am సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు మీరు మనీ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ విత్ ఫీల్తో చెప్పండి మనీకి. డియర్ మనీ, ఐ am సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ,
నేను నా జీవితంలో నీకు సంబంధించిన విషయంలో ఇన్ని ప్రాబ్లమ్స్తో ఎందుకు నేను ఫేస్ చేస్తున్నానో, దీనికి కారణం ఏంటో నాకు తెలియదు. నేను నిన్ను ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నానో, నేను నీ పట్ల చేసిన మిస్టేక్స్ ఏంటో నాకు తెలియదు. ఈ పరిస్థితులు ఇలా ఉండడానికి నేను చేసిన తప్పేంటో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి చెప్పగలను, మై డియర్ మనీ, ఒకవేళ నా పెద్దవాళ్ళు కానీ, నా తాత ముత్తాతలు కానీ ఇలా వంశపారంపర్యంగా కూడా వాళ్ళేమైనా నీ పట్ల ఎలాంటి భావంతో ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళు నీకు సంబంధించిన విషయంలో ఎంత నెగిటివ్ ఆలోచనలతో, భావాలతో కూడి ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ వారి యొక్క జీన్స్ నాకు కూడా ఇప్పుడు వచ్చిందేమో, అది నాకు తెలియదు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళు నాకు ఏవైతే నీకు సంబంధించిన విషయంలో నెగిటివ్ ఆలోచనలు కానీ, భావాలు కానీ, ఇలా నెగిటివిటీని నేను అక్కడి నుంచి అట్రాక్ట్ చేశాను. అక్కడి నుంచి నేను అవే నిజం అనుకొని ఫీల్ అవుతూ నీ విషయంలో నేను బిహేవ్ చేస్తూ వచ్చాను. అందుకేనేమో నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ ఉండొచ్చు. అందుకు డియర్ మనీ, ఐ am రియల్లీ వెరీ 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 సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇన్నాళ్ళు నేను అవే నిజం అనుకొని నేను నమ్మాను. అలాగే నీ పట్ల నేను బిహేవ్ చేశాను. మై డియర్ మనీ, నా జీవితంలో ఇంకా తెలిసి తెలియక ఇలాంటి మిస్టేక్స్ ఎన్ని ఉన్నావో నాకు తెలియదు. అలాగే నేను నిన్ను కొన్నిసార్లు నేను ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నిన్ను బ్లేమ్ చేసి ఉంటాను. నిన్ను తక్కువ అంచనా వేసి కూడా మాట్లాడి ఉంటాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది డియర్ మనీ, నేను నీకు సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేను నీపై ప్రేమను చూపలేదు అని. నేను ఎంత మిస్టేక్ చేశానో, నేను నిన్ను ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. తప్పు నా వైపు ఉంచుకొని నేను నిన్ను బ్లేమ్ చేయడం, తక్కువ అంచనా వేయడం, ఇలాంటి మిస్టేక్స్ నేను చేసినందుకు ఈరోజు నా మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించు. నేను మనీ ఉన్న వాళ్ళను కూడా చూసినప్పుడు వాళ్ళని కూడా హేళన చేసి ఉండడం కానీ, లేకపోతే నువ్వు నా దగ్గరికి రావడానికి
సిద్ధంగా ఉన్నా కూడా, నువ్వు నా ఇంటి తలుపులు తట్టినా కూడా ఒక్కొక్కసారి నేను అర్థం చేసుకోకుండా నా మూర్ఖత్వం వల్ల నేనే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోపోగా నిన్ను బ్లేమ్ చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు నా దగ్గరికి చాలాసార్లు ఎన్నో అవకాశాల రూపంలో కూడా రావాలని చూసావు, కానీ నేనే నిన్ను రాకుండా ఆపి ఉండొచ్చు. అది కూడా నా మిస్టేకే. కానీ డియర్ మనీ, అది నేను కావాలని చేయలేదు. ఎందువల్ల నేను అలా చేశానంటే, నేను నీ పట్ల ఏదైతే నెగిటివిటీ నింపుకొని ఉన్నానో దాని ప్రభావం వలన నేను నీ పట్ల అలా బిహేవ్ చేశానే కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదని కాదు. నాలో ఏదైతే నెగిటివ్ ఆలోచనలు, భావాలు, భయం ఇవన్నీ నింపుకొని ఉన్నానో వాటి ప్రభావం వల్ల నేను తెలియక నీ పట్ల మిస్టేక్స్ చేసి ఉంటాను. నేను ఒప్పుకుంటున్నాను, నా మిస్టేక్స్ నేను ఒప్పుకుంటున్నాను. అంతేకాదు, నేను ఖర్చు చేసే సమయంలో కూడా నిన్ను నా దగ్గర నుంచి వేరే వ్యక్తి దగ్గరికి పంపించేటప్పుడు కూడా నిన్ను బ్లేమ్ చేసుకుంటూ పంపించాను. అది కూడా నా మిస్టేక్. ఇలాంటివి కూడా నేను చేశాను, ఒప్పుకుంటున్నాను. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను నీ విషయంలో ఒక్కొక్కసారి స్వార్థంగా కూడా ఆలోచించి ఉంటాను. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వీటిలో నేను ఖచ్చితంగా నా మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటి వరకు నేను నీ పట్ల చేసిన ప్రతి మిస్టేక్కి నా మనస్ఫూర్తిగా ఈరోజు క్షమాపణ అడుగుతున్నాను. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. ఇలాంటి ఎన్నో నెగిటివ్స్తో నేను నీ పట్ల ఈ విధంగా నెగిటివిటీని నింపుకొని ఉండడమే కాకుండా నా సోల్ని కూడా నేను చాలా బాధ పెట్టాను, చాలా ఇబ్బంది పెట్టాను. నా సోల్కి కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను. మై డియర్ సోల్, ప్లీజ్ ఫర్గివ్ మీ. మనీ విషయంలో నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను. ప్రతి క్షణం మనీని ఆ విషయం గురించి ఆలోచించినప్పుడు థాట్స్, ఎమోషన్స్ వీటి వల్ల నేను నిన్ను ఎంతగా బాధ పెట్టాను అనేది నాకు అర్థమవుతుంది. నీకు కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సోల్, ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇన్ని రోజుల నుంచి ఏదైతే ఈ నెగిటివిటీని నింపుకున్నానో ఆ నెగిటివిటీని పూర్తిగా నా నుంచి రిమూవ్ చేయడానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను. ఎస్, నా నుంచి ఆ నెగిటివిటీ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీరు ఫీల్ అవ్వండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఒక 2 times మీరు బ్రీత్ ఇన్ చేసేటప్పుడు ఒక కాంతి రూపంలో ఒక వైబ్రేషన్ అది మీరు రిసీవ్ చేసుకుంటున్నట్లు ఫీల్ అవుతూ, బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు నెగిటివిటీని బయటికి పంపిస్తున్నట్లు ఒక బ్లాక్ కలర్ ఒక పొగ రూపంలో మీరు ఇమాజినేషన్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Now relax. ఇప్పుడు ఏదైతే మీరు మనీకి మీరు చెప్పేశారు,
ఏదైతే నెగిటివిటీ ఈ మిస్టేక్స్ ఇదంతా నేను చేశానో క్షమాపణ అడుగుతున్నానని చెప్పాము. అంతేకాదు ఇప్పుడు మీరు మనీకి మాట ఇవ్వండి. డియర్ మనీ, ఐ ప్రామిస్ యూ, నేను నీకు మాట ఇస్తున్నాను, నేను నీ పట్ల నీ విషయంలో ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంటాను. నా జీవితంలోకి నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమగా ఆహ్వానిస్తాను. యు ఆల్వేస్ వెల్కమ్ టు మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ. ఎందుకు అంటే నువ్వు ఎన్నోసార్లు నాకు హెల్ప్ చేశావు. ఎన్నో సిచ్యువేషన్లో నాకు ప్రతిసారి నువ్వు హెల్ప్ చేస్తూనే ఉన్నావు. అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ మనీ. ఐ లవ్ యూ సో మచ్. ఈ విధంగా ఏదైతే మనం మనీకి సంబంధించి నెగిటివిటీని అంతా కూడా పూర్తిగా క్లియర్ చేసుకొని మనీకి అండ్ మనకు మధ్య ఉన్న నెగిటివిటీని క్లియర్ చేసుకొని పాజిటివిటీని మనం బిల్డ్ చేసుకోవడం జరిగింది. అండ్ మనీకి మనం మాట ఇచ్చాం, నేను నీ విషయంలో పాజిటివ్గా ఉంటాను, ప్రేమగా ఉంటాను, నేను నిన్ను గౌరవిస్తాను, ఎల్లప్పుడూ నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తాను. సో ఇవే కంటిన్యూ అవ్వాలి. ఇదే థాట్ పవర్, ఇదే ఎమోషన్ నిరంతరం దీన్ని కంటిన్యూ చేయాలి. నౌ సే ఆల్ ఆఫ్ యూ, ఐ ఫీల్ సో హ్యాపీ. మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మనీ కమ్స్ టు మీ ఈజీలీ. ఐ లవ్ మనీ. Money loves me. Thank you, universe. Thank you, money. Thank you, my dear soul. I love you so much, all. So, ఇప్పుడు you feel so happy. మనీకి అండ్ మనకు మధ్య ఉన్న నెగిటివిటీ అంతా పూర్తిగా క్లియర్ అయిపోయింది. మనీ అండ్ మనకి మధ్య పాజిటివిటీని మనం క్రియేట్ చేసుకొని హ్యాపీ వైబ్రేషన్లకి మనం రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు స్లోగా ఐస్ ఓపెన్ చేసి మీ దగ్గరున్న మనీని చూస్తూ థ్యాంక్ యూ డియర్ మనీ, లవ్ యూ సో మచ్ అని చెప్తూ మీ హార్ట్ దగ్గర ఉంచి మనీని డియర్ మనీ, యూ ఆల్వేస్ వెల్కమ్ టు మై లైఫ్ అని చెప్పండి. డియర్ మనీ, యూ ఆల్వేస్ వెల్కమ్ టు మై లైఫ్. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ ఫీల్ సో హ్యాపీ, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మీరు మనం మనీకి సంబంధించిన నెగిటివిటీని క్లియర్ చేసుకునే ఒక స్మాల్ ప్రాసెస్. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ ఐస్. సో ఇప్పుడు చెప్పండి మీకు ఎలా అనిపించింది. మీరు మనీకి చెప్తున్నప్పుడు, ప్రతి సెంటెన్స్ చెప్తున్నప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ ఎలా ఫీల్ అయింది, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి. ఇది మీటింగ్ ఎండ్ అవుతుంది, సేమ్ లింక్ రీజాయిన్ అవ్వండి. మనకి 28th, 29th, 30, 31st 4 days మనీకి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. ఎందుకంటే 2025 వస్తుంది కదా మనకి ఇంకా. సో కాబట్టి ఇంతవరకు మనీకి సంబంధించిన నెగిటివిటీని మనం పూర్తిగా క్లియర్ చేసుకొని 2025లోకి మనం ఎంటర్ అవ్వాలి. సో అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. ఓకేనా? ఎలా అనిపించింది? బాగుంది మేడం. చెప్పండి మేడం. పాజిటివ్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం ఫర్ హ్యాపీ మేడం.